లేవగానే స్వామివారి మొహం అయితే చూసే సమయం అయితే ఏడవుతుంది. అప్పటికే నేను పొద్దున్నే పిల్లలకి వాము, జీలకర్ర వాటర్ అయితే మరగపెట్టిస్తానండి. ఒక పక్క చట్నీ కోసం అయితే పల్లీలు అలా వేగుతున్నాయి. అన్నం అయిపోయింది. ఇడ్లీ అయితే పెట్టానండి. అది ఒక ఇడ్లీ రేకు ప్లస్ ఆయకుడం గిన్నండి. మా పిల్లలైతే 2 ఇడ్లీలే తింటారు కాబట్టి 2 ఇడ్లీల్లోనే మొత్తం 4 ఇడ్లీలు పప్పు అయితే వేసి అలా పెడతాను. పల్లీ చట్నీ కోసం అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజైతే క్యాప్సికమ్ వేసి ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. అదిగో పిల్లలకైతే అలా ప్లేట్‌లో ఇడ్లీలు పెట్టేసాను. వీళ్ళైతే 2 ఇడ్లీలే తింటారండి. దానికోసమే పెద్ద పెద్దగా ఇడ్లీలేసి అయితే పెట్టేస్తాను. ఐటెమ్ ఏమైనా సరే రోజు చిప్స్ అయితే పెట్టమంటారండి. పప్పు వండినప్పుడే కదండీ వెజిటబుల్ కర్రీస్ ఇంకే కర్రీస్ అయినా సరే ఈ చిప్స్ అయితే వేపేసి ఒక బాక్స్‌లో పెట్టేస్తాను. ఇవి ఇంకా అప్పడాలైనా ఇవైనా క్యాప్సికమ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫస్ట్ మనం కరివేపాకు అవన్నీ వేసేసుకుని క్యాప్సికమ్ ముక్కలు మసాలా ధనియాల పొడి అన్నీ వేసుకుని ఎగ్స్ అయితే ఇలా కొట్టేసి క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కింద చేస్తానండి. పిల్లలైతే క్యాప్సికమ్ ఒట్టిగా తినరు కాబట్టి ఈ విధంగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తానండి. ఇద్దరికి వేరే కర్రీ ఐటమ్స్ అయితే వేరేగా పెడతాను. ఇది ఫ్రైడ్ కాబట్టి కలిపేసానండి. తర్వాత పాపకి జడ అయితే వేసేసి బస్ కోసం అయితే వెయిట్ చేస్తారండి. డైలీ 8 కల్లా బస్కి అయితే వెళ్ళిపోతారు.